ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయము, మామూలుగా అయితే 1 నుంచి 20 వచనాల దాకా చదవాలి, అంటే ఆ భాగం అది. కాకపోతే 15వ వచనం దాకా వెళ్తే కొద్దిగా బాగుంటుంది. అక్కడ కూడా చదవడానికి కష్టమే కాబట్టి 8వ వచనం దాకే చదివాను. దాని అర్థం 8వ వచనం దాకానే కాదు. ఓకే, బిఫోర్ ఐ స్టెప్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఈజ్ రెవరెండ్ స్టీవెన్సన్, పాస్టర్ at Grace Baptist Church, Machilipatnam, India, as usually. Okay, let's turn our Bibles to the Gospel according to Saint Mark, chapter 5, verses from 1 to 15. Okay, we are not going to go through all these verses, but some of them. ఈ వచనాలన్నీ కూడా మనం చదవలేము. కాకపోతే మీరు ఇంటికి వెళ్ళాక 20 వచనం దాకా చదవండి, అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. అర్థమైందా? ఓకే, కాబట్టి ఏదన్నమాట అదేనమాట. మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా అది అర్థమైంది కాబట్టి అనేసరికి అదేనమాట అంటారు వాళ్ళు కూడా. ఓకే, మార్కు సువార్త 5వ అధ్యాయములో మొదటిలోనే మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరైనా యేసు ఇక్కడ దిగిన వెంటనే ఆయనకి ఎవరు ఎదురు పడినో ఏంటో, రైలు దిగిన వెంటనే మంచోడు ఎదురు పడితే బాగుండు. నేను దెయ్యాలు పెట్టినాడు ఎదురవుతున్నాడు కదా. పొద్దునే చెప్పండి ఏమంటామంటే, ఈయనడండి బాబు పొద్దునే ఈయన ఎదురు పడ్డాడు. మీరు విన్నారు ఇలాంటి పదాలు ఎప్పుడైనా? పొద్దున్న ఈయన ఎదురు పడ్డాడు ఏంటండి, ఆయనకి పని అయినట్టే అంటారు కొంతమంది. అంటే మనకు అలాంటి పట్టింపులు లేవులే కానీ కొంతమంది. ఓకే, కాబట్టి ఇక్కడ యేసయ్య బోటు దిగిన వెంటనే, అద్దరికి వెళ్ళాక బోటు దిగిన వెంటనే ఎవరు ఎదురు పడినట? అపవిత్ర ఆత్మలు పడిన ఆయన కదండి. పడితే పడ్డాడు, పవిత్రాత్మలు పడినాడు. పవిత్రాత్మ పట్టినోడు పడితే బాగుండు అదైనా. కానీ ఏం ఆత్మ అంటే అపవిత్రాత్మ. ఓకే, ఆ అపవిత్ర ఆత్మ కాదట. చూడండి మీరు 8వ వచనమా చదవండి. 8వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని 9వ వచనం, మరియు ఆయన నీ పేరేమని ఆయన అడుగుగా వాడు తర్వాత సేన. ఓకే, ఏ వాట్స్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ లెజియన్ అంటున్నట. మై నేమ్ ఈజ్ లెజియన్. ఓకే, లాటిన్లో రోమా భాషలో రోమీలు ఈ పదాన్ని సైన్యానికి వాడేవాళ్ళు. లెజియన్ అంటే రోమా సైన్యములో ఒక లెజియన్ అంటే 6,000 మంది. ఎన్ని వేల మంది అట్టండి? ఓకే, 6,000 మంది. ఒక దెయ్యాన్ని విడిచిపెట్టడానికి 10 మంది పాస్టర్లు మేము ప్రార్థన చేస్తుంటే 6,000 దెయ్యాలను పోగొట్టడానికి ఎన్ని వేలు కాదు లక్షల పాస్టర్లు కావాలి. అంతేనండి? అంతేనా? ఒక దెయ్యం పట్టినోడికి ఏసునామలో గద్దిస్తున్నాం, ఏసునామలో గద్దిస్తున్నాం అంటుంటే దూరంగా ఉండి, అంతేనా? చక్కగా చెబుతున్నాడట ఆయన. వాట్స్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ a beautiful name and that beautiful name is Legion అంటున్నాడు. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు. ఓకే, అక్కడ మీకు చక్కగా ఉంటుంది. verse 9, if you read verse 9, what's your name? When Jesus asked him what's your name, he responded like this, my name is Legion, for we are many. ఒక్కడు అనుకుంటున్నావేమో, ఎందుకయ్యా నేను సంఖ్యలను ఎరగొట్టడం అంటారుగా, తెంపేస్తున్నాను, సంఖ్యలను తెంపేస్తున్నాను అంటే ఐఎమ్ నాట్ అలోన్, వి ఆర్ మెనీ. మేము చాలా మందికి శక్తి ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. అందుకనే మీరు ఒక చైన్ కడితే దాన్ని ఏంటంటే సులువుగా మేము తెంపేస్తున్నాం. అంతే కదా? మీకు అర్థమైందండి? సులువుగా తెంపేస్తాను. సైన్యం అంతా ఒకడిల్లాడు అనుకోండి, సులువుగా చంపేస్తాడు, ఓడిపోతాడు. కానీ ఎక్కువ మంది అయితే
గెలుస్తారు. ఎందుకంటే బలము ఎక్కువగా ఉంటుంది. కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెనీ ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ స్టాండింగ్, అండ్ దట్ వన్ పర్సన్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందండి? ఎక్కువ మంది సైన్యం ముందు ఒకే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అంటే నేను అంటున్నా, మనలో నిజంగా శక్తి ఉంటే ఎంత ఎక్కువ మంది మన ముందు ఉన్నా దే కాంట్ ఆర్ దే కెనాట్ డూ ఎనీ హార్మ్. ఏమి చేయలేరు. అందుకని వాక్యంలో మీరు చదివితే చెప్పండి, నా కుడి పక్కన నా ఎడం పక్కన పడినా నేను దేనికి కూడా ఎందుకు భయపడవు? అది కాదండి, అక్కడ ఉంది అర్థం. ఆడు పడిపోయిన వాళ్ళు అంతే కదా, ఆయనే చెప్తున్నాడు. ఆడు ఈ పక్కన వాళ్ళు పడిపోయారు, ఈ పక్కన వాళ్ళు కూడా పడిపోయారు. అందుకే నాకెందుకు భయం? వాళ్ళు నిలబడితే భయం. కానీ ఓకే, నిలబడినా కానీ నీవు నిలబడొచ్చు. ఎందుకో తెలుసా? చెప్పండి. నీలోనున్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఓకే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందామా? అదేంటి ఫాస్ట్ గారు ఇప్పుడు దాకా మొదలు పెట్టలేదా అంటున్నారు. ఓకే, పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు. మీ వాక్యంలోకి అడుగు పెడుతున్నా, మీ మాటలు మాకు బోధించమని క్రీస్తునామని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఇంట్రొడక్షన్. ఓకే, యాజ్ యూజువల్లీ ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ 3 different languages. Number 1 Telugu, number 2 English, and number 3 Koya language. Okay then. The title of my message this morning is What does God do? దేవుడు ఏం చేస్తాడు? ఓకే, అదే వాట్ ఈస్ గాడ్ డూయింగ్, లేకపోతే మీకు మీ ఇష్టం దేంట్లో అయినా. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు, కానీ మనం ఏం చేస్తే ఆయన ఏం చేస్తాడని 5వ అధ్యాయములో మీరు 3వ వచనాన్ని కానీ చదివితే, ఓకే, యాజ్ యూజువల్గా ఎన్ని పాయింట్లు? 3 పాయింట్లు మనం చూసుకుందాం. ఓకే, 3వ వచనాన్ని చదువుతారా? వాడు సమాధులలో ఓకే, he is dwelling among the tombs or sepulchres. ఎక్కడటండి? ఆయన సమాధుల మధ్యలోనే నివసించేవాడు. ఎందుకని? ఆయన మనిషే కానీ ఆయనలో ఉన్నవాళ్ళు మనుషులు కాదు కదండి. ఆయన అలాగ మాట్లాడడానికి కారణమండి, ఆయనలో ఉన్నవాడు మాట్లాడిస్తున్నాడు అంటారు మీరు. ఇదేంటండి, గంట క్రితం ఈయన బాగానే ఉన్నాడు కదంటే ఇప్పుడు ఏం వేసి వచ్చాడట? లుక్ ఎట్ మీ ఏం వేసి వచ్చాడటండి? ఇది వేసి వచ్చాడు. కాబట్టి ఎవరు మాట్లాడిస్తున్నారు? అది ఈయన మనిషే, ఈయన మంచోడే, కానీ ఇంకొకడు చెడ్డోడు లోపలికి వెళ్ళాడు. హూ ఇస్ దట్ చెడ్డ పర్సన్? ఈయన మంచివాడే, కానీ ఈయన బారు మాడుతాడు, ఎత్తుకు బెగ్గు అంజి చుట్టూడిచి వస్తాం. అందుకే ఈయన మంచోడే కానీ ఈ లోపలికి తద్దు మీద కూడా అద్దు ఈయన తిరిగేసిందే, అది ఈయనను మాట్లాడిస్తుంది. దయచేసి గురువప్ప గారు, మీరు నా వాక్యం వింటున్నారేమో. ఇప్పుడు నేను చెబుతున్నా చూడండి, కోయ భాషలో. అది వాక్యం, కోయ భాష అంటే. ఓకే, ఈయన లోపలికి కత్తద్దు, ఈయనని తిరిగేసిందే, అందుకే ఈయన ఎలా తిరిగిందో. దట్స్ వాట్ హీ ఈస్ టాకింగ్ లైక్ దట్ ఆర్ హీ ఈస్ స్పీకింగ్ లైక్ దట్. అందుకే ఆయన అలాగ మాట్లాడుతున్నాడు. ఈయన మనిషే, కానీ ఈయన లోపల ఉన్నాయటండి. ఎక్కడికి వస్తుంటే వెనకలు అవుతున్నాయి, ఊళ్ళోకి వస్తుంటే మళ్ళీ అక్కడికి సమాధుల దగ్గరికి లాక్కెళ్తున్నాయి. రోజు తాగేవాడు 10 గంటలు అయ్యేసరికి ఈయన కాళ్ళు ఎక్కడికి లాక్కెళ్తున్నాయి? లాక్కెళ్తున్నాయటండి. అది ఎక్కడుందో అక్కడికి కదా. నా పేడం దడ వడసేద్దాం, భారీ వడసేద్దాం అంటే ఆ గంధం వలింజరే
వాడసింది మా డౌక్ మిందాకైతే డౌక్ ఇలాగానే ఇల్లు కానీ వేను నన్ను తలిపన్నంచి ఉండి పోతాను కానీ అమ్మో ఇక మాత్రం నిల్లాలో అన్నట్టు. డబ్బులు ఉన్నాయా మరి అక్కడికి వెళ్ళి తాగడానికంటే లేవు, కానీ ఎవడైనా అప్పైన అడిగలిగి నేను వెళ్ళి తాగి వస్తానని ఎక్కడ కొడుతున్నాను ప్రాణం దడ, మళ్ళీ ఆయనే చెప్తాడు ఎలా కొడుతుందో అని. ఎలాగంటే నా ప్రాణం దడ 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 కొడుతుందటండి. నిజమే, ఎందుకంటే అడిక్షన్, అడిక్ట్ అయిపోయాడు దానికి ఆయన. అర్థమవుతుందండి, అడిక్ట్ అయిపోయాడు. చాలామందికి నేను అదే చెబుతాను, ఆయన చిన్న పిల్లాడు కాదండి, తెలుసు తెలియక చేస్తున్నాడు లేండి అండి. మీకు తెలుసండి మెడికల్ ప్రకారంగా ఆటిజం అంటారు. ఆటిజం అంటే చిన్నప్పుడు ఆయన ఏం కోరుకుంటే నువ్వు అది ఇస్తున్నావు గారవంతో, ఆడ పెద్దదిగాక ఆటిజం పెరిగిపోయి ఆయన అడిగింది నేను ఇవ్వకపోతే ఆయన చేతుల్లో కత్తి ఉంటే కత్తి తీసి నేను పొడి చంపేస్తాడు. ఐఎమ్ నాట్ బైపెట్టింగ్, మీకు మెడికల్ కాదు, నేను ఒక మెడికల్ స్టూడెంట్ కాబట్టి చెప్తున్నా. చిన్నవాళ్ళండి అండి ఆడ చిన్న కత్తితోనే పొడిచాడు. ఏ కత్తితో పొడిచినా అది. ఎందుకని నువ్వు గారాబం చేసి 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 ఆయనకి అది ఇస్తూ. అదే కొంతమంది పాస్టర్ గారండి మా ఆ బొమ్మ లేకపోతే నిద్రపోడండి, అదొక వ్యాధి. ఉన్నట్టు చెప్తే మా మీద మీకు కోపం రావచ్చు, కానీ నేను చెప్తున్నా ఒక మెడికల్ స్టూడెంట్ కాబట్టి చెప్తున్నా, అదొక వ్యాధి అండి. నెమ్మదిగా దాన్ని తగ్గించేయాలి. జాగ్రత్త. కొంతమందికి చిన్నతనంలో ఉన్నప్పుడు అల్లరి పనులు ఎదిగిన కొద్దీ తగ్గుతాయి, అలాగని అందరికీ ఎదిగిన కొద్దీ పెరుగుతాయి. అర్థమవుతుందండి. ఆ పెరిగినప్పుడు నువ్వు ఆయనకి ఆ వస్తువు ఇవ్వలేదనుకోండి, చేతిలో ఏముంటుంది ఏం చేస్తాడండి, ఇసిరేస్తాడండి. కాబట్టి బీ కేర్ఫుల్ పేరెంట్స్, ఐఎమ్ టాకింగ్ టు యూ. ఓకే, చాలా జాగ్రత్త. ఓకే, అది ఎవరు నన్ను మీతోటి కెచ్చందని చిన్నపిల్ల కదా ఏం జరుగు ఊరికి బాధ్యతకు ఊరు కోరుకొట్టద్దల్లా ఏదొద్దు. అలా ఇత్తరే ఊరు బెర పెరస్తకు బారి మాడతారు, ఎత్తుకు ఊరు తలుపుతుంది. మీరు ఏమైపోతే ఊరికి ఐదు కసేరు మతుకు కసేరు తీసి వర్రో పోటు వాడుతారు. అందుకే చాలా జాగ్రత్త. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడట అండి, ఈయన ఇటు రావాలన్నా కానీ ఆయనలో ఉన్నది ఎటు తీసుకెళ్తున్నాయట, సమాధి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఓకే. ఈరోజు తెలుగు అక్షరాలు అసలు దీన్ని మొత్తం అంతా ఇంగ్లీష్లోనికి ఒక లైన్గా చెబుదాం అనుకున్నా, కానీ ఆ మైక్ రాలే, ఆ బాక్స్ రాలే. వచ్చాక అప్పుడు తేజకి పని పడుతుంది, అందుకని రెస్ట్ ఇస్తున్నా పాపం. ఓకే, అంటే అక్కడే కూర్చొని చెబుతాను, నేను ఇక్కడ నిలబడి చెబుతాను. ఓకే, సిస్టమేటిక్గా దాన్ని నేను పార్ట్లు చేశాను. ఇంగ్లీష్లో చక్కగా చెప్పాలనుకున్నా, మరి మళ్ళీ తెలుగులోనికి మార్చడానికి నాకు చాలా కష్టమైంది. అయినా మార్చాను, పట్టు విడిచిపెట్టలే. ఓకే, ఈ పట్టు పడతా ఏం పట్టు చెప్పండి, అదే బాతికేత్తడికి వెళ్ళాడు పోయితుకు ఉరపాలు పోయిస్తాడు పోయిత వాళ్ళు అంటాను. అదేందని అది అది పడితే ఉడుము పట్టినట్టుగా పట్టాలట. మొత్తానికి తెలుగు అక్షరాల్లో 3 సార్లు తీసుకొచ్చాయి. ఎన్ని సార్లు అటండి, 3 సార్లు. అంటే సాక్యూబ్. ఏం క్యూబ్? సాక్యూబ్. ఓకే, మొదటి సా ఏంటో మనం చూద్దాం. మొదటి సా 3వ వచనం చదువుదాం. వాడు సమాధులలో వాసము. ఓకే, మొదటి సా ఏంటంటే సమాధుల వద్ద ఉన్న మనిషి. ఎక్కడున్న మనిషి? సమాధుల వద్ద ఉన్న మనిషి. మొదటి సా అంతేనండి. సమాధులు ఎవరు ఇష్టపడతారు? ఆత్మీయ జీవితంలో మనము ఒకప్పుడు మన పరిస్థితి సమాధి పరిస్థితి. అర్థమవుతుందండి. అంటే ఎవరు ఇష్టపడని స్థలాలు. ఎందుకు ఇష్టపడరు అంటే చచ్చిపోయిన వాళ్ళు ఇష్టపడతారులే, కానీ ఆయన ఇష్టపడుతున్నాడని మనకేం తెలుసు? అప్పటికే ఆయన చచ్చిపోయాడు. ఈయన నివాసం అంటే సమాధుల దగ్గర. అందుకనే సమాధులలో
నివసించిన ఆ మనిషి. ఆత్మీయ జీవితంలో మనము కూడా సమాధులుగా ఒకప్పుడు ఉన్నాం, ఇప్పుడు కాదు. ఎందుకంటే నౌ వి ఆర్ క్రిస్టియన్స్. ఓకే, బికాస్ ద క్రైస్ట్ ఈజ్ ఇన్ అస్. అంటే సమాధి అంటే అర్థం ఏంటంటే కదలలేని పరిస్థితి. ఎందుకు కదలలేని పరిస్థితి అయ్యా అంటే ఒక వ్యక్తి మనల్ని ఏం చేశాడట? బంధించేశాడు, కదలకుండా బంధించేశాడు. ఆ బంధించిన వ్యక్తి ఈయనే అంటున్నాడు. ఎవరిటండి? ఈయన చెబుతున్నది ఏంటట? ఈయనది 9వ వచనం కానీ మీరు చదివితే ఏమనుంది? మరియు ఆయన నీ పేరేమని అడిగితే వాడు నా పేరు సేన. విచిత్రమైన పేరు కదండి. నీ పేరేం పేరంటే నా పేరు సేన. యేసయ్య కూడా అలాంటి పేరు ఎప్పుడు విని ఉండడేమో, అంతేనా? నీ పేరేం పేరంటే నా పేరు సేన అంటున్నాడు. ఎందుకు ఆ పేరు పెట్టారయ్య అంటే మేము అనేకులము కాబట్టి నా పేరు సేన అంటున్నాడు. వీళ్ళందరూ కలిసి నన్ను బంధించేసి, ఎక్కడ బంధించేశారు? సమాధుల దగ్గర నన్ను బంధించేశారు. కాబట్టి ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేనట? బయటికి. ఇన్ కేస్ వెళ్ళినా ఒకవేళ నన్ను ఇగ్గ నుంచి బయటికి అతకన్నా నా లోపల మందాలి దీపు దెయ్య నేను మళ్ళీ బెగ్గ తీస్తాతాకు ఇగ్గే తీస్తాత. నాకు మాత్రం మీతోటి మందువలిం జరిలే, నాకు కూడా మిందే. కానీ నా లోపల మందని దెయ్య సచ్చ గట్టి అస్సలు విడుసో, అది చాలా గట్టి, అవి అస్సలు నన్ను విడువు. అంటే నా స్నేహం ఎవరితోనయ్యి అంటే మనుష్యులతో కాదు, నా స్నేహం దెయ్యాలతో. వాట్ ఏ దెయ్య పర్సన్ హీ ఈజ్ కదండి. అది మా ఫ్రెండ్స్ అంతా కూడా ఎవరటండి? దెయ్యాలే. అంతేనా? చాలామందికి, కొంతమందికి వాటితోని మాంత్రికులు మీరు చూసారు ఎప్పుడైనా? ఓకే, మంత్రాలు చేసేవాడిని ఎక్కువ. ఎవరితోనట్టండి? ఓం క్రీమ్ భూమ్ కదండి. అది ఇంకేదటండి? క్రీమ్లెస్ అంటే క్రీమ్ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ఎవరితో వాళ్ళకంతా అదే పిచాచులతో కదా. అది ఈయన స్థలము ఎక్కడ అంటే ఎక్కడట? సమాధులలో ఉన్న మనిషి. ఏంటి పాస్టర్ గారు ఆయనకి భయం రావటం లేదా అంటే, ఆయన ఈ లోకంలోనే ఉన్నాడు కానీ ఈ లోకము మనిషిలేగా అలేడు. ఆయన అంతా ఏంటండి అయోమయం. మీరు అక్కడ ఒక పదం చూసారా? ఏమనుందట? ఆయన అక్కడ ఉండి ఏం చేసుకునేవాడు చెప్పండి? గాయపరుచుకునేవాడు. గాయపరిస్తే ఏం పోతుంది? అది ఒక్క గాయం చేస్తేనే చాలా రక్తం పోతే ఆయన నిత్యం ఏం చేసుకునేవాడు? గాయపరుచుకుంటూనే ఉండేవాడు. గాయపరుచుకుంటూ ఉంటే ఏమవుతుందటండి? రక్తం పోతూనే. అయినా ఎక్కడి నుండి వస్తుంది ఆయనకి శక్తి? ఆ యొక్క పిచాచులు, అంతేనండి, అపవిత్రాత్మలు, వాటి వలన ఆయన ఏం చేస్తున్నాడట? ఆయనకి శక్తి వస్తూనే ఉంది. కాబట్టి సమాధులలో నివసించాలి, సమాధుల్లో పడుకోవాలని ఆయనకు కూడా ఇష్టమేమీ కాదు. కానీ ఆయన లోపల ఉన్న వ్యక్తులు ఆయనను అక్కడే ఉండేలాగా చేస్తున్నాయి. అదేంటో కానీ జాగ్రత్తగా వినండి, నేను ముఖ్యమైన పాయింట్కి వస్తున్నా. దానిలోనే ఆయన లోపల ఉన్న వ్యక్తులు వాటి స్థలము సమాధులు కాబట్టి సమాధుల్లోనే ఉండేలాగా చేస్తున్నాయా? ఓకే. యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఓకే, ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 4 verse 4. ఓకే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలోనున్నవాడు గనుక మీరు వారిని జయించున్నారు. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా ఈ రెండింటిని కలుపుతున్నా.
ఈ సమాధుల మధ్యలో ఉన్న ఈ సేన అనే వ్యక్తి పేరు సేన. ఆయనలో చాలా దెయ్యాలు ఉన్నాయి. అవి ఆ దెయ్యాలంతా కలిసి ఈయనను వేరే చోటకి వెళ్లకుండా సమాధుల దగ్గర ఉండేలాగే చేసినాయా? ఓకే, మీరు చెప్తున్నారు. అలాగైతే మనలోనున్నవాడు దేవుడు అయితే ఆ దేవుడు దేవుని సన్నిధిలోనే ఉండేలాగా చేస్తున్నాడా? అదేంటండి, ఈ పాస్టర్ గారు ఇటు వెళ్ళినా ఇటే వస్తారు అంటే చేస్తున్నాడా? ఆయన అలాగ వెళ్దామంటే అటు వెళ్ళనివ్వకుండా అక్కడే ఉంచుతున్నాడట. మరి ఎందుకు దేవుడు చేయలేకపోతున్నాడు? మనం చేయనివ్వటం లేదు. మనమే దేవుని నామానికి అవమానము తీసుకొస్తున్నాం. మీకు ఒక షాప్ ఉందా? ఎందుకు మీరు మా దగ్గరికి రావాలి అంటే మా షాపు గురించి రాలేకపోతున్నాం అంటే మీ షాపు మిమ్మల్ని ఎక్కడుండేలా చేస్తుంది? షాపు దగ్గరే ఉండేలాగా చేస్తుంది. ఇఫ్ యు ఆర్ ఏ టీచర్, మీరు ఒకవేళ టీచర్ అయితే నేను ఈరోజు మీరు చెప్పిన చోటకి రాలేనండి, ఎందుకంటే నేను స్కూల్లో టీచర్ని, స్కూల్ నన్ను అక్కడికి రానివ్వకుండా చేస్తుంది. అర్థమైందండి? ఓకే. మరి పాస్టర్ గారు మీరు మా దగ్గరికి రండి అంటే నేను ఒక పాస్టర్ గారిని, నేను అక్కడికి రాలేను. మీరు కోపపడినా బాధపడినా ఏం చేసినా కానీ నేను అక్కడికి రాలేను. ఎందుకంటే నా బైబిల్ నాకు అక్కడికి రానివ్వకుండా చేస్తుంది. నా దేవుడు నన్ను అక్కడికి రానివ్వకుండా చేస్తుంది. దయచేసి నేను మీకు చెబుతున్నా, మీరు కూడా అలాంటి స్థలాలకు వెళ్ళి నిలబడద్దు. అర్థమవుతుందండి? అది మంచిది కాదు. రాజీ పడద్దు వాక్య విషయంలో. ఎందుకంటే వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు, ఇక్కడ ప్రశ్నించారు నన్ను. మీ వాళ్ళు వచ్చారుగా పాస్టర్ గారు మీరు ఎందుకు రాలేదని. I don't want to mention anybody's name here, but please don't compromise with such kind of things. That is not at all good. నేను చెబుతున్నా దైవ సేవకునిగా. వాళ్ళందరూ క్రిస్టియన్సేగా, వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారుగా, మీకు వస్తే నిలబడితే ఏమైంది అని she came to me and she questioned me. అందుకనే చెప్తున్నా. ఓకే, అది అంటే I cannot come over there and stand with such kind of people, that's all. వద్దు, నిలబడద్దు, వెళ్ళొద్దు. వాళ్ళు ఏమైనా ఆలోచించని. వాళ్ళతో కలిసి ఉండొద్దని నేను చెప్పటంలే, కానీ అలాంటి స్థలానికి వెళ్ళి మీరు అక్కడ నిలబడద్దు. People sometimes can't understand us. కొన్నిసార్లు వాళ్ళు మనల్ని సరిగా అర్థం చేసుకోలేరు, తర్వాత అర్థం చేసుకుంటారు. యేసయ్యని శిష్యులు 12 మంది మొట్టమొదట సరిగా అర్థం చేసుకోలేకపోయారు. అర్థమవుతుందండి? కానీ తర్వాత అర్థం చేసుకున్నారు. ఎందుకో తెలుసా చెప్పనా? ఈయనేంటి నా శరీరం తినమంటున్నారు అంటే నిజంగా శరీరమా కదండి? నా రక్తం తాగమంటున్నారు, నిజంగా రక్తం అండి కాదు. అది స్పిరిచువల్గా వీళ్ళకి అర్థం కాలేదు, కానీ తర్వాత దే అండర్స్టూడ్ హిస్ వర్డ్స్ వెరీ క్లియర్లీ. అర్థమవుతుందా? అది ఇక్కడ నేను చెబుతున్నది ఏంటంటే, దెయ్యం పట్టిన వ్యక్తిని ఎక్కడికి వెళ్ళకుండా సమాధుల దగ్గరే ఆపు చేయగలిగితే, ఇఫ్ దిస్ ఈజ్ సో, వై నాట్ ఆ గాడ్? మన దేవుడు చేయలేడా? కానీ చెయ్యలేకపోతున్నాడా? చెయ్యనివ్వకుండా మనం ఏం చేస్తున్నామట? చేస్తున్నాం. దయచేసి అలా చెయ్యదు. అందుకని ఇక్కడ ఏముందటండి, మీలోనున్నవాడు, ఆయనలోనున్నవారు ఎవరు? అపవిత్రాత్మలు. when they were able to do, why not our God? మన దేవుడు ఎందుకు చేయలేడు? ఓ లోపల మందని ఆ దీపు దయ్యకు ఓ నేను బెగ్గ అందిసుకుంటూ అగ్గే తాసుకు, మన లోపల మందని యేసయ్య దేవుడు మనని బెగ్గ అనుకుండా దేవుడికి మొడక నీకు తీస్తారోడా అగ్గ తాసోడా? తప్పకుండా తాయిస్తాం.
కానీ మనడు మంజందారే మందటం పిల్లారి బేనడో బాతో అనుకుంటా ఇంజరి ఎవరో ఏదో అనుకుంటారు అనుకొని యు ఆర్ ట్రైంగ్ టు ప్లీజ్ ఆల్ దీస్ హ్యూమన్స్. వీళ్ళని ఎందుకయ్యా? Okay, let me tell you one thing which is written in the Bible. There is a person called Saint Paul. Do you know what did he say? What did he say? He said like this, I don't want to please any human being in this world because I used to please in the past. ఒకప్పుడు నేను మనుషుల్ని సంతోషపెట్టాను, అయ్యో ఏమనుకుంటారు అని వాళ్ళు చెప్పినట్టుగా నేను చేశాను. బట్ నౌ ఐ డోంట్ వాంట్ టు డూ లైక్ దట్. నేను అలా చేయటానికి నాకు ఇష్టమో అనేది. మరి ఎవరిని దేవుణ్ణి సంతోషపెట్టడమే ఇక నుంచి నా యొక్క ఇష్టం. దేవుణ్ణి సంతోషపెట్టడం ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఆయనకి కష్టాలు ఎక్కువ అయినాయి, చాలా కష్టాలు ఎక్కువైనాయి. ఈయనకి మాత్రం అవ్వలేదేంటి? అయినాయి. నేను చెబుతాను. ఇంకా మొదటి పాయింట్లోనే ఉన్నాం మనం కదండి. ఎవరికి? ఈ దెయ్యాలు పెట్టినోడికి కూడా అయినాయి. అంటే వస్తాం, నెమ్మదిగా వస్తాం. ఓకే, 2 పాయింట్లేని. కాబట్టి ఆయన ఎక్కడ ఉండే వ్యక్తి అంటే సమాధుల్లో నివసించే వ్యక్తి. ఆయన కావాలని లేడు. మా సుమి అంటారా, సుమా అంటే ఏదో ఒకటి లేదు, సుమి ఆయన కావాలని లేడు అక్కడ. ఆయన లోపల ఉన్నవి ఏం చేస్తున్నాయటండి? అక్కడే ఉండేలాగా చేస్తున్నాయి. ఇవి నేను వాటిని తిట్టడంలే, ఆ దెయ్యాన్ని నన్ను తనటం పిల్లే. ఆ భార్య కావు దెయ్య కాబట్టి దెయ్య పనే తుంగితా, అంతేనండి. అది మరి దేవుడు మన లోపల మత్తసుక దేవుడు కూడా దేవుడి పని తొంగవాలి కదా. ఓడి తొంగనింకి సిద్ధంగానే మిందు మీరే తింగి ఇష్టం పిల్లిరు మనడే మళ్ళీ కోయ భాష వచ్చేస్తాం. మనమే ఏంటంటే చేయనివ్వటం లేదు. కాబట్టి మొదటి ఏంటంటే ఆ వ్యక్తి ఎక్కడున్న వ్యక్తి అంటే సమాధుల్లోనే ఉన్న వ్యక్తి. సమాధుల్లో కంపు వస్తుందిగా పాస్టర్ గారు, వాసన వస్తుంది కదా పాస్టర్ గారు అంటే ఆయనకు సువాసన, అంతేనండి. తాగేవాడికి అక్కడికి వెళ్ళాక వాసన వస్తుంది, వామిటింగ్ వస్తుందిగా పాస్టర్ గారు అంటే ఆ వీరు ఆయనకి చక్కగా ఉంది, మంచి వాసన వస్తుంది, ఆయనకు బాగుంది కదా. కాబట్టి ఇక్కడ మొదటి ఏంటి చెప్పండి? సమాధుల్లో ఉన్న మనిషి. మనం అక్కడ ఉండటము యేసు ప్రభుకి ఇష్టము. ఒకప్పుడు అలా ఉండే కానీ వాటిలో నుంచి ఏం చేస్తున్నాడు అంటే దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే సింపుల్ భాషలో నేను చెప్పి ముందుకు వెళ్తాను. 2 పాయింట్. సమాధి స్థలము, సమాధి పరిస్థితి అంటే అర్థం ఏంటంటే చచ్చిన స్థలము. మీరు మీ పాపములతో మీరు చచ్చిన వారై ఉండగా, మీ పాపములతో మీరు బ్రతికిన వారై ఉండగా కాదటండి కదండి. అలాగే ఉంది వాక్యం. మీ పాపముల చేత మీరు పట్టబడి చచ్చిన పరిస్థితిలో నుండగా యేసు ఈ లోకానికి వచ్చెను. ఎప్పుడు వచ్చినట్టండి? మనం చనిపోయి ఉన్న సమాధి స్థితి అంటే చనిపోయిన స్థితి. మన నిజంగా చనిపోయామా పాస్టర్ గారు అంటే కాదు, కానీ మన పరిస్థితి అలాగా, పాపములు అలాగా ఉంది. ఒక 2వ విషయం చూద్దాం. 2వ చూద్దామా? ఒక 15వ వచనం. జనులు జరిగినది అంటే 2వ ఏంటంటే ఇంతకుముందు ఏం చేసేవాడు ఆయన? ఎవడని వెళ్తే ఏం చేసేవాడు? చక్కగా గౌరవించి సమాధి దగ్గరికి రండి, మా ఇంటికి రండి అని తీసుకెళ్ళేవాడా? మరి ఏం చేసేవాడట? ఒకటి తగిలించేవాడు, అంతేనా? అదేంటి మా ఇంటికి వస్తే మిమ్మల్ని చక్కగా గౌరవించావు అని, పోన్లే ఆయన మా ఇంటికి వస్తే గౌరవించామని మనం ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాము. ఆయన లేది సమాధి దగ్గరికి వెళ్తే రాళ్ళు తీసుకొని ఏం చేస్తున్నాడట? ఏంటి మీ ఇంటికి వచ్చిన చుట్టాన్ని కొడతావా అంటే మా చుట్టం విధానం ఏంటట?
మాలోని వత్తకట్టి నేను సాయి కొడతాను, మీలోని వత్తకట్టి మీరు నింబారు మండిందినే రాయి పొయ్యి పడిసిందినే అంట. మీలోని మంచిలోను మీలోని వతకు మీరు నాకు బాతి ఇతరు, టీ ఇతరు, కాఫీ ఇతరు, ఇడ్లీ ఇతరు. ఓకే, కానీ మాలోను బాతులోను ఇతుకు దెయ్యమందంలోను వీస్క్ అంటే మా భాషలో సమాధులని. మీరు వీస్కి నగ్గవత్తుకు మరి మమ్మ బాతేతాం దుడ్డు పోయి ఒకటి తగిలిస్తాం. ఇదే మా మర్యాద, అంతేనండి. ఇప్పుడు వీళ్ళు చూసిన తర్వాత రెండవసారి చూసిన తర్వాత వాళ్ళు స్వస్థ చిత్తుడై బట్టలు వేసుకొని ఉన్నాడంటే రెండవ ఏంటంటే సమాధానముతో. సమాధి నుండి ఎక్కడికి వచ్చేసాడు ఆయన? సమాధానముతో కూర్చున్న వ్యక్తి. నిజమేనా? సమాధానం అది కూర్చున్నాడు అంటే అర్థం ఏంటి? అంతకుముందు కూర్చున్నాడా ఆయన? ఎప్పుడన్నా కూర్చోలే, ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఈ లోపల ఉండే ఆయన వ్యక్తి యొక్క లక్షణం ఏంటో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్రమైన బుద్ధి గలవారే, మెలకువగా ఉండుటి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెతుకుచు. అది ఈ లోపల ఉన్న వ్యక్తి లక్షణం ఏంటంటే ఇటు అటు తిరగటం, ఇటు తిరగటం. ఒక చోట ఉండే వ్యక్తి కాదు. అర్థమైందండి? యోబు గ్రంథంలో కూడా మీరు చూస్తే కదండి, వేర్ ఫ్రమ్. ఓకే, గాడ్ క్వశ్చన్ సాటన్ అండ్ సాటన్ ఆన్సర్ లైక్ దిస్. ఓకే, వేర్ ఫ్రమ్, నేను భూమి మీద నుంచి వచ్చాను అని చెప్పొచ్చుగా. భూమి మీద ఇటు అటు అంటే నా లక్షణం అంతా నీకు చెప్పేస్తున్నా. మళ్ళీ ఇంక నువ్వు రెండో ప్రశ్న అడగటం ఎందుకులే అని. ఎక్కడ కూడా గర్జించే సింహం వలె ఉన్నాడు అని చెప్పకుండా గర్జించే సింహం వలె ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. అది ఉందన్నాడు. అంటే నేను సమాధుల్లో ఉన్నప్పుడు ఇటు అటు తిరిగే వ్యక్తిని సమాధానంలోనికి వచ్చాక కూర్చున్న వ్యక్తిని కూర్చొని అని ఉంది. అంతేనా? అది కూర్చొని ఉన్నాడు. చాలా చక్కటి విషయం. సమాధి స్థితి నుంచి దేవుడు మనల్ని సమాధానంలోనికి తీసుకొని వచ్చాడు కదండి. ఒకప్పుడు చచ్చిన స్థలము నుంచి కదండి, సమాధి స్థలం నుంచి సమాధానంలోనికి తీసుకొని వచ్చాడు. యేసయ్య లోకానికి వచ్చింది అందుకనే. నా జీవితంలో సమాధానం లేదండి, ఇప్పుడు నాకేమొచ్చిందట? సమాధానము వచ్చింది. ఈయన ఇక్కడ ఏం చేసుకొని ఉన్నాడు? ఎప్పుడు చూసినా కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కదా, ఆ చుట్టుపక్కల వాళ్ళు గొర్రెలు మేపేవాళ్ళు, ఓకే, పందులను మేపేవాళ్ళు, ఈయన చూసేవాళ్ళట. ఈయన ఎప్పుడు చూసినా కానీ గాయపరుచుకుంటూ అరుచుకుంటూ ఇటు అటు తిరుగుతున్న వ్యక్తి బట్టలు వేసుకొని చక్కగా కూర్చొని ఉన్నాడు. వాళ్ళకి ఆశ్చర్యము వేసింది, భయం కూడా వేసింది. అందుకని అక్కడ ఉన్న పదము ఓకే, కూర్చుండుట చూచి భయపడిరి. అది కూడా ఎలాగటండి? సమాధానముతో. మన జీవితంలో చాలాసార్లు సమాధానంతో కూర్చోలేకపోతున్నా. ఎందుకంటే సమాధానము లేని అనేక విషయాలు మన లోపలికి వెళ్ళిపోతున్నాయి. మన బ్రతికిని మనడు బొప్పడుకన ఈ కెట్కాకెట్ గిరుడు రే మిందారు జామర్ సాయి కుద్ది మత్కాటి అనుకుట్టుకు బాతో వర్రో గొడవ జామరన్న సాయి కుద్దీసినే బొప్పడుకన బాతో వరటి కచ్చోరేమంతే. కొద్దిసేపైనా నన్ను జాగ్రత్తగా కూర్చోబెట్టు. మీసాల గురువప్ప గారు వింటున్నారా? నేను కోయ భాషలో కూడా చెప్తున్న వాక్యం, ఓకే, మీరు జాగ్రత్తగా వినండి. ఇది కోయ భాష అంటే. మీరు ఏదేదో చెప్పేసి ఓకే వినేవాళ్ళు అంత వెర్రోళ్ళని అనుకోవద్దు. ఏదేదో పాడేసి ఓకే నేను కోయ జాతి నుండి వచ్చాను అంటాను, కోయ జాతి నుండి వచ్చానంటావు, కోయ భాష మాట్లాడు. ఓకే, జాగ్రత్త. ఏమంటండి ఇక్కడ ఏమనుందట? రెండవ ఏంటట? సమాధానంతో కూర్చున్న వ్యక్తి. దేవుడు మనల్ని కోరుకునేది ఏంటి? మనం సమాధానంతోనే ఉండాలి అని. అది లేదు, ఓకే, అది లేదు.
అందుకని దేవుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. ఓకే, సెయింట్ మాథ్యూ చాప్టర్ 11 verse 28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా ఏ యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఎంతమంది మోస్తున్నారు? ఎంతమంది మోస్తున్నారు? అందరూ. సమస్తం అంటే అర్థం ఏంటి? అందరూ మోస్తున్నారు. కాబట్టి ఎంతమంది రావాలి అంటే యేసయ్య దగ్గర ఖాళీ లేనప్పుడు కొంతమంది ముందు వెళ్ళి రెండో గ్రూపు, అంతేనా? కాదండి. ఎంతమంది వెళ్ళొచ్చట? ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? ఈ యూట్యూబ్లో చాలామంది ప్రశ్నలు పాపం పాస్టర్స్ని వేస్తున్నారు. పాపం వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను అందుకని అనుకుంటున్నా, రోజుకు 1-2 బైబిల్ నుంచి ప్రశ్నలు జవాబులు యూట్యూబ్లో చెప్పాలని నేను ఆశపడుతున్నా. ప్రార్థన చేయండి. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి పాపం ఆ పాస్టర్ని అడుగుతుంటే వాళ్ళు తికమక పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో చెప్తున్నారు. మేమే గొప్ప అని వేరే వాళ్ళు చెప్పుకుంటున్నారు కదండి. అది అందుకని నేను అంటున్న సేవకులకు కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, దయచేసి బైబిల్ని క్షుణ్ణంగా మళ్ళీ ఏం చేయండిట, చదవండి. మీరు బయట పుస్తకాల కంటే బాగా బైబిల్ని మీరు చదివితే వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా కానీ మీరు చక్కగా జవాబు చెప్పగలరు. లేకపోతే ఏమవుతుందంటే రాను ఏమవుతుందంటే ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. ఓకే, మీరు సమయాన్ని వృధా చెయ్యొద్దు. ఓకే, నేను మిమ్మల్ని కించపరచడం లేదు, కానీ ఎక్కువగా తిరగకుండా వాదోపవాదాలకు వెళ్ళకుండా సాధ్యమైనంతలో ఎక్కువగా ముందు మీరు బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఓకే, అప్పుడు వాళ్ళు ఏ సమయమైనా ఏ ప్రశ్న అడిగినా మీరు చక్కగా జవాబు చెప్పచ్చు. అర్థమవుతుందా? అందుకని నేను ఒకటి విన్నాను యూట్యూబ్లో, ఏసైనిజం కాదు అని. ఏసైనిజమా కాదు. అర్థమవుతుందా? ఏ అంటే ఆయన పుట్టుక దినం బైబిల్ ఎక్కడా రాసి లేదు కదండి. మా తాత ముత్తాతల పుట్టుక దినం కూడా ఎక్కడా లేదు. మా తాతల దగ్గర నుంచి మా నాన్న రాలే, డైరెక్ట్ నేను వచ్చేసా. ఎందుకంటే పుట్టుకరోజు లేదు కదా, నేను వచ్చేసా. నిజమే, జోక్ కాదు. ఆయన పుట్టుక దినం లేదు కాబట్టి ఆయన పుట్టినట్టు కాదు. పుట్టారు. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే అంతే కదండి. నేను ఒప్పుకుంటేనే ఒప్పుకోకపోతేనే అంతేనా? అదే నేను అంటున్నా. అది వినేవాడు ఎర్రోడు అయితే ఇందిరాగాంధీ మా అమ్మమ్మ అన్నాడని అందుకే నేను చెప్తా. ఎందుకంటే ఈనోడు ఎర్రోడుగా వాళ్ళు ఏం చెప్పిన పాస్టర్లుగా మీరు పూర్తిగా ఇది కాకుండా పట్టే ఇదే సమస్య. అర్థమవుతుందా? ముందు సరైన అవగాహన మనకి బైబిల్ గురించి ఉండాలి, పూర్తిగా ఉండాలి. వాళ్ళకి చక్కగా మీరు జాగ్రత్తగా చెప్పగలగాలి. అదే నా యొక్క ఆశ. మీరు విజయవీరులుగా ఉండాలనే నేను మీకు చెబుతున్నా. ఓకే, మీరు ఏమి లేకుండా వెళ్ళి అక్కడ ఆర్గ్యుమెంట్కి వాదోపవాదాలకు వెళ్ళి దయచేసి ఓటమి పాలు వాళ్ళు వినివ్వండి. వాళ్ళు వచ్చి ఏమంటారో తెలుసా అండి, మేము రీసెర్చ్ చేసాం. ఏం చేసాము? బైబిల్ గురించి నేను రీసెర్చ్ చేశాం. ఒక ఆయన అంటున్నాడు, నేను రీసెర్చ్ చేశాం. నువ్వు అడుగు, నువ్వు రీసెర్చ్ చేసావా, సెర్చ్ చేసావా? ఏం చేసావు? నేను రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తే యోహాను సువార్త 24వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు పనికి మాలినాడు. యోహాను సువార్తలు 24 అధ్యాయాలు ఉన్నాయా? నిన్నే విన్నా యూట్యూబ్లో. ఆయన ఏ సెర్చ్ చేశాను? రీసెర్చ్ చేశాడట. యోహాను సువార్త 24వ అధ్యాయం అంటున్నాడు. అసలు యోహాను సువార్తలు 24 అధ్యాయాలు ఉన్నాయా? సెర్చ్కి రీసెర్చ్కి తేడా తెలియదు. అందుకనే వాళ్ళు ఏ పదం వాడినా పాస్టర్లుగా మనం సరైన అవగాహన లేకపోతే ఏం రీసెర్చ్ చేశారని మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు. ప్రతి దాని మీద ఈ లోకంలో ఎవడు రీసెర్చ్ చేయలేడు. రీసెర్చ్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం వేరు. నువ్వు నాట్ ఈవెన్ సెర్చ్ కూడా నువ్వు చేయలే.
అర్థమవుతుందండి. నీవు సెట్ చేసినోడు అయితే ఏంటట యోహాను సువార్తలు 24 అధ్యాయంలోనే చెప్పవు. అది అర్థమవుతుందా? అందుకని ముందు మనం ఏం చేయాలంటే ముందు మనం జాగ్రత్తగా పాస్టర్లుగా మనం జాగ్రత్తగా చదవాలి. ఒక 15వ వచనంలో ఉన్న మాట ఏంటంటే చెప్పండి, ఏమనుంది? సమాధానంతో కూర్చున్న వ్యక్తి. యేసయ్య మనల్ని సమాధి నుండి ఎక్కడికి తీసుకురావాలనుకుంటున్నట్టనే, అంటే సమాధి స్థితి నుంచి సమాధానం గల స్థితిలోనికి తీసుకురావాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనకింకా సమాధానము దొరకలేదు అంటే మనం ఇంకా క్రీస్తులోని లేము, యేసయ్యలోని లేము. ఎందుకంటే యేసయ్య ఏమిచ్చును? సమాధానము ఇచ్చును. యేసులో లేకపోతే డెప్పు మీద కూడా ఒకటి ఇచ్చును. ఓకే. కాబట్టి మొదటి సమాధి స్థితి, రెండవ సమాధానం గల స్థితి. ఆయన ప్రశాంతం కూర్చున్నాడు అంటే ఏంటి? సమాధానమే, అంతే కదండి. ఓకే, మూడవ మనం చూద్దాం. మూడవ 15వ వచనములోని పార్ట్ బి, రెండవ భాగం చదవండి, లేకపోతే మొత్తం చదవండి. ఎందుకు చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి ఎక్కడ కూర్చుండారు? సమాధి స్థితి నుండి సమాధాన స్థితికి వచ్చి మూడవ ఏంటంటే సమాజముతో కూర్చున్నాను. సమాజం అంటే ఇప్పుడు జనం, అంతే కదండి. మూడవ ఏంటట? అది సమాజంలో కూర్చున్న వ్యక్తి. ఒకప్పుడు సమాధి దగ్గర కూర్చున్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడట? సమాజం అంటే ప్రజలు, జనంలోనికి వచ్చేసాడు ఆయన. అదేంటి మీ ఇల్లు అది కదా అంటే, అది ఒకప్పుడు మా ఇల్లు. ఏది? సమాధి. ఇప్పుడు మా ఇల్లు ఏది? సమాజం. మీకు అర్థమైందండి? సమాధి దగ్గర స్థితి నుంచి సమాజంలోనికి తీసుకొచ్చిన యేసు. ఎంత చక్కటి యేసు. అదేంటి మా ఇంటికి వచ్చావంటే ఇప్పుడు మా ఇల్లు ఇదే. అసలు మీ ఇల్లు ఏది? సమాధి. అది మా ఇల్లు కాదు, మా లోపల ఉన్న వాళ్ళ ఇల్లు. కానీ నా ఇల్లు మాత్రం ఏదటనే? సమాజమే. ఇప్పుడు సమాజంలో హాయిగా ఉన్నాడు కదండి. ఆయన చక్కగా బట్టలు వేసుకున్నాడు, అదేనా? ఓకే, మరి చక్కగా క్రాప్ వేసుకున్నాడు, నీట్గా బాగున్నారని మనుషుల్ని పలకరిస్తున్నాడు. అంతకుముందు కూడా పలకరించేవాడు ఎవరిని? అది 6,000లో 8,000 6,000 దెయ్యాల్లో ఒకడినొక్కడే. మరి ఏ భాష పాస్టర్ గారు అంటే నాకు కూడా తెలియదు, కానీ ఏ భాషతో మొత్తానికి పలకరించే వాడు. మనస్థితి సమాజంలో. ఏ సమాజం అంటే దేవుని సమాజంతో కలిసిన ఇది కదండి. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇంకా మన సమాజంలోనికి రాకపోతే వాళ్ళను కూడా ఈ మనుషుల సమాజంలోనికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? దేవుడే. మరి మనం వచ్చాం కదా, మనలాగా ఇంకా రాని సమాజంలోనికి రాని వ్యక్తులు లేరా? వాళ్ళని తీసుకురావాలా మనం? అది నన్ను మీకు కెచ్చందాను. మీరు ఏసైతే నమ్మితేరి మీరు వేరే వారిని కూడా ఏసై తగ్గి తీస్తత్వాలి. అదే ఏసై కోరుకుంటున్నది. మీరు ఏసు ప్రభుని నమ్మి బిచ్చ సంవత్సరం ఎత్తుకెళ్ళ 5, 10, 15 సంవత్సరాక ఇచ్చే సంవత్సరం నుంచి వర్రం కన్నా మీరు ఏసై గురించి ఎత్తిరే. వర్రనన్న ఏసయ్య తగ్గ మీరు తీస్తెత్తిరే. భారీ పాస్టర్ గారు నన్ను వాసందని కదా ఊరు వత్తుకు పోతారు వెళ్ళిపోతే ఇల్లే ఇతుకు ఏసై కూడా అలాగే ఇంజోరి అనుకుని మత్తుకునిమ్మ రక్షణ పొందిమంతిని ఏసై కత్తనది బాతితుకు దీవు మంతిని మీ కణికి ఇంక బెచ్చమంది అతుకు వేడందరు ఊరికందరు ఇంక మీరు కూడా ఏసైతి గురించి కెచ్చి ఏసైతి నమ్ముతోరినాక మీరు తీస్తత్వాలి. అద్దు ఏసై కోరుకున్నది. మనం కూడా చేయవలసింది ఏంటంటే నేను ప్రతిసారి చెప్తున్నా, మనమే సమాధి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మన ఇళ్ళలో లేరా? ఎప్పుడైనా వాళ్ళని గమనించారా? కదండి. ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు.
పాస్టర్ గారు ఈరోజు వాక్యం సమాధుల గురించి చెప్పారు. సమాధులు ఎక్కడున్నాయో నేను వెళ్ళాలని అక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడికి? అక్కడికి. ఇక్కడ ఎక్కడ కనబడటం లేదు, ఒక్కడే కనబడతాడే అని చెప్తాను వాళ్ళ సంగతి అంటేనే అక్కడ ఎదురు చూడదు కదండి. అది యేసుని నమ్మకుండా ఉన్న వ్యక్తులు, సమాధి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు అనేకము మన జీవితంలో చాలామంది కనబడుతుంటారు. వాళ్ళకి మనం యేసయ్య గురించి చెబుదాం. యేసయ్య సన్నిధి తీసుకొద్దాం వాళ్ళని. మనమే రావటం కాదు, మన కుటుంబంలోనే మన రక్త సంబంధులు, మన బంధుమిత్రులు అనేక మంది ఉన్నారు కదండి. వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? మనది. ఈయన ఆ తర్వాత నేను చెబుతాను, ఇప్పుడు చెప్పను. పార్ట్ 2లో వచ్చే వారమో నేను ఇంగ్లీష్లో వివరిస్తాను. మరి వివరించేవాళ్ళు మీరు అడగండి, వివరించేవాళ్ళనే అడగండి. అర్థమవుతుందా? అసలు ఇది మొత్తం ఇంగ్లీష్లో పార్ట్ 1 పార్ట్ 2 అలా చెప్పుకెళ్దాం అనుకున్నా. మరి అదేమి ఇంకా రాలే. అది వచ్చాక ఓకే, నేను వచ్చే ఆదివారం ఇంగ్లీష్లో చెబుతా. మరి తేజ చక్కగా మీకు తెలుగులో వివరిస్తుంది, మీరు జాగ్రత్తగా వినండి. కాబట్టి దేవుడు ఏం చేసును, దేవుడు ఏం చేస్తాడటండి, సమాధిలో ఉన్న మన పరిస్థితిని సమాధానంలోనికి తీసుకొచ్చి సమాధానం కలిగిన వ్యక్తిని ఇంకా అటండి సమాజంలోనికి తీసుకొస్తాడు కదా. అది అలాంటి పరిస్థితుల్లో, సమాధి పరిస్థితుల్లో ఉన్న అనేకులను మనం కూడా చూసి కదా సమాధానంలోనికి, సమాజంలోనికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.